పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారత ఆర్మీ జవాన్ మురళీ నాయక్ 27 పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో మరణించగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2022 సంవత్సరంలోని అగ్నివీరులు సెలెక్ట్ అయిన మురళీ నాయక్ దేశం కోసం తాను ప్రాణ త్యాగం చేయడం దేశం గర్వించదగ్గ విషయమని ఆయన సేవలను కొనియాడారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ దేశం కోసం ఆర్మీ జవాన్ గా అగ్నివీరులు 2022 సంవత్సరంలో అగ్నివీరులు సెలెక్ట్ అయిన మురళీ నాయక్ దేశం కోసం తాను ప్రాణత్యాగం చేయడం దేశం గర్వించదగ్గ విషయమని ఆయన సేవలను కొనియాడారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన మురళీ నాయక్ దేశం కోసం ఆర్మీ జవాన్ గా అగ్నివీరులు 2022న తన ప్రస్థానం ప్రారంభించి పాక్ తో యుద్ధం చేసి తన సేవలు అందించి చివరికి అసువులు బయటం చాలా బాధాకరమని భారతీయులందరూ కూడా ఈ సమయంలో భారత ఆర్మీకి వెన్నుదన్నుగా ఉండాలంటూ వాకర్స్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి గౌడ్, ధర్మయ్య, తిరుమల్, సత్యనారాయణ, శ్రీనివాస్, రమేష్, సీఎం ప్రసాద్, వెంకన్న, కళ్యాణ్ పలువురు పాల్గొన్నారు. దేశంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ తీవ్రవాదుల ద్వారా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో యుద్ధ వాతావరణంలో మన తెలుగు రాష్ట్రానికి చెందిన ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాలోని ఒక మన మురళీ నాయక్ అనే జవాన్ వీరమరణం పొందిండు. అతనికి మనం ఘన నివాళి తెలపాల్సిన సమయం ఇది. అందుకు మనం అతని సంతాప సూచకంగా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అతని ఆత్మ శాంతి కొరకు ఒక నిమిషం మనం మౌనం పాటిద్దాం. దీని సందర్భంగా మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేశం ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఉన్నప్పుడు మనం ఉత్సవాలు జరుపుకోవడానికి కానీ కొద్దిగా ముందుకు రాకుండా పరిస్థితిని ఎప్పుడు రోజు అవగాహన చేసుకుంటూ దానికి తదనుగుణంగా ప్రభుత్వం వారు మనకు నిర్దేశించిన పద్ధతులనే జీవిస్తూ వారికి సంపూర్ణ సహకారాన్ని అందించాల్సిన బాధ్యత మన ప్రతి పౌరుని పైన ఉన్నది. దానిలో భాగంగానే మన గ్రౌండ్ నుంచి కూడా ఈ వాతావరణం మంచి నిష్కల్మషంగా ఏర్పడి టెర్రరిస్టులు అంతవరకు మనం ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ గ్రౌండ్లో కూడా మనం ప్రతి రోజు జరుపుకునే ఉత్సవాలకు దూరంగా ఉంటూ బర్త్డే పార్టీలు కూడా త్యాగం చేసినాము. దానికి అందరం మనం దీనికి హర్షించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు ఇలాగే స్పందించాలని కోరుకుంటూ వీరమరణం